తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేని పరిస్థితి అయితే చాలా వరకు ఏర్పడిందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ చూసుకున్నట్లయితే దాదాపుగా గత 2-3 రోజుల నుంచి కూడా చాలా వరకు మబ్బులు పట్టి ప్రాంతం అయితే అక్కడక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతుంది. మరి వర్షాల పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? మనకి గత 4 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది తర్వాత రోజుకి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నిన్నటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారడం జరిగింది. అయితే దీని ప్రభావం ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలో జిల్లాల మీద ఉంటుంది జనరల్గా. సో ఈ ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకు గత 2 రోజులు మనం భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే అది మనం అనుకున్న రీతిలో కాకుండా కొంచెం ముందుకు పోయి తెలంగాణకి దూరంగా జరగడం వల్ల మనకి తెలంగాణలో పెద్దగా భారీ వర్షాలు అయితే పడలేదు. కానీ ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో మోడరేట్ రైన్స్ 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపు వర్షపాతం గత 3-4 రోజుల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతము దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఈ మేఘావృతంగా ఉండి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు మినహా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు మనకి పడలేదు. సార్ గతంలో అంటే కొన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు మబ్బుతో కూడిన ప్రాంతం మరియు ఏదైతే ఈదురుగాలుల ఎఫెక్ట్ అనేది చాలా ఉన్న పరిస్థితి. సో ఈ రానున్న రోజుల్లో కూడా ఈదురుగాలుల ఎఫెక్ట్ ఏమన్నా ఉందా, ఉంటే ఏ విధంగా నమోదవుతాయి? మనకి వాయుగుండం అనేది ఇంకా మనకి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది కాబట్టి కొంచెం క్లౌడీనెస్ అయితే రాగల 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలుల తీవ్రత కూడా మనకి ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని ప్రాంతంలో మనకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని ప్రాంతాల్లో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. సో ఈదురుగాలు రీత్యా ఎల్లో అలర్ట్ ఇంచుమించు అన్ని జిల్లాలకి కూడా పెట్టడం జరిగింది. అయితే వర్షపాతం మటుకు పెద్దగా నార్మల్ వర్షపాతమే తప్పించి పెద్దగా భారీ వర్షానికి పెద్దగా ఎక్కడ అవకాశం లేదు. సార్ చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చెదురుమదురు వర్షాలకి అక్కడక్కడ అవకాశం ఉంటుంది మాన్సూన్ సీజన్లో జనరల్గా. అలాగే సిటీలో కూడా అక్కడక్కడ ఈ రాగల 2 రోజుల్లో ఈ క్లౌడీనెస్ తగ్గిపోయి కొంచెం టెంపరేచర్లు పెరిగితే మళ్ళీ లోకల్ మాయిశ్చర్ వల్ల అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో జల్లులు పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా మనకి ద్రోణి కానీ అల్పపీడనం కానీ అటువంటి సిస్టమ్ ఏదైనా ఏర్పడినప్పుడే విస్తృతంగా వర్షాలు పడతాయి. ప్రస్తుతం అటువంటి సిచ్యుయేషన్ రాగల 4-5 రోజుల వరకు మనకి కనిపించట్లేదు. ప్రస్తుతం మీరు వర్షాలు లేవని అంటారు? ప్రస్తుతం మనకి వర్షాలు అంటే చెదురుమదురు వర్షాలు ఇవి పెద్ద లెక్కలో కావు. 1 to 3 సెంటీమీటర్స్ లోపు వర్షాలు, పెద్దగా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పడే వర్షాలు అయితే ప్రస్తుతం లేవు. సార్ రానున్న 2 రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జిహెచ్ఎంసీలో ఈరోజు క్లౌడీనెస్ ఉంటుంది, రేపటికి క్లౌడీనెస్ కొంచెం తగ్గిపోతుంది. అలాగే అక్కడక్కడ ఈ లోకల్ అవైలబుల్ మాయిశ్చర్ వల్ల సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు కొన్ని ప్రాంతాల్లో పడతాయి, ఇవి కొన్ని ప్రాంతాల్లో పడవు. సో ఇవి పెద్దగా వర్షపాతం కింద రాదు, కానీ అక్కడక్కడ జల్లులు పడే అవకాశమే రాగల 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉంది. సార్ చలి తీవ్రత ఎలా ఉండబోతుంది? గతంలో కూడా చాలా వరకు ఈదురుగాలులతో కూడిన చలి తీవ్రత అనేది కూడా ఎక్కువగా నమోదైన పరిస్థితి. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? పెద్దగా చలి తీవ్రత ఏమి ఉండదండి. అంటే క్లౌడీనెస్ ఉన్నప్పుడు యాక్చువల్గా మినిమం టెంపరేచర్లు తగ్గవు, మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు తగ్గిపోతాయి, మినిమం టెంపరేచర్లు తగ్గవు. మనకి మినిమం టెంపరేచర్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి 24-25 డిగ్రీల మినిమం టెంపరేచర్లు ఉన్నాయి. సో మినిమం టెంపరేచర్లు 22 డిగ్రీల పైన ఉంటే మనకి చలి ప్రభావం ఏమీ ఉండదు. మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా ప్రస్తుతం మనకి 29 నుంచి 32-33 డిగ్రీలు ఉన్నాయి. ఈ రాగల 2 రోజుల్లో ఈ క్లౌడీనెస్ కూడా కొంచెం తగ్గిపోతే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా 1 or 2 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది. సార్ ఫైనల్లీ అంటే వర్షాలు లేవంటున్నారు, రైతులకు ఎలాంటి హెచ్చరికలు కానీ సూచనలు కానీ ఎలాంటివి జారీ చేస్తారు? రైతులకు ప్రస్తుతం హెచ్చరికలు ఏమి లేవు, ఎందుకంటే వర్షాలు కూడా ఏమి లేవు కాబట్టి ప్రస్తుతం ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమి లేవు. అయితే ఈదురుగాలు అయితే రాగల 5-6 రోజులు కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఈ విధంగా వెదర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా వరకు ఒక క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.